మాలోడా ఏం చేస్తున్నావు ఇట్లా? ఒరే పనికి మాలోడా ఏం చేస్తున్నావు ఇట్లా? చక్కగా మాట్లాడితే సరిపోతుంది. పనికి మాలోడా గిరికి మాలోడా ఏంది? పనికొచ్చే పని చేసి ఏదన్నా మాట్లాడాలా? పనికొచ్చే పని చేసి ఏదన్నా మాట్లాడాలా? పనికొచ్చే పనులు ఎందుకు చేస్తాడు మామ? పనికొచ్చే పనులు ఎందుకు చేస్తాడు మామ? వీళ్ళతో ఇంతనే ఓవర్ యాక్షన్ ఉంటుంది కానీ ఓవర్ యాక్షన్ కాదు, మళ్ళీ నాది కూడా ఓవర్ యాక్షన్ అని అంటారు. చాలా డేస్ తర్వాత అయితే ఫ్యామిలీ అందరం కలిసి ఒక నిర్ణయం ప్రకారం అయితే ఒకటి కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. ఇప్పటికైనా తెలియొచ్చిందా? ఇప్పటికైనా తెలియొచ్చిందా? ఏ రోజులకన్నా తెలివి వచ్చిందిలే మామ. ఏ రోజులకన్నా తెలివి వచ్చిందిలే మామ. మీతో పెట్టుకుంటే అంత బాగానే ఉంటుంది కానీ మీరు పిల్లలను చూసుకుంటే సరిపోతుంది. మేము పిల్లలను చూసుకుంటున్నాం బాగానే. ఏదైనా చేయాలని అంటున్నారు. కుకింగ్ వీడియో చేయాలంట. పొద్దున్న నుంచి మాత్రం నస్ ఇదే జరుగుతుంది. ఏం చేయాలో నాకైతే ఏం అర్థమైతే లేదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చెప్పడానికే ముందుంటారు కానీ చేయడానికి అయితే అసలు ముందుకు రారు. అబ్బో వీడు బాగా చేసి ఆరగడతాడు మాకంతా. అబ్బో వీడు బాగా చేసి ఆరగడతాడు మాకంతా. చేద్దా అంటున్నావు కదా, ఈ అట్టి పనులు తీసుకుపోయి ఏమన్నా తీసుకురా. అంటే మా ఫేవరెట్ అట్టిపళ్ళు, మాకు సెంటిమెంట్ అట్టిపళ్ళు అనమాట. ఇప్పుడు లత అయితే అట్టిపళ్ళు నాకు ఇచ్చింది. అట్టిపళ్ళతో ఏం చేయాలో ఏమో ఒక్క నిమిషంలో చేసుకొని అయితే తీసుకొని వస్తా. ముందుగా స్టవ్ వెలిగించుకున్నా, ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నా, గిన్నెలో కొద్దిగా నీళ్లు వేస్తున్నా, పైనుంచి మరొక గిన్నె పెట్టుకున్నా. ఇట్లా హోల్స్ ఉండేది పెట్టుకోవాలి. 4 అట్టిపళ్ళు ఇందులో పెట్టుకోవాలి. పైనుంచి మూత పెడుతున్నా. మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు వీటిని బాగా కుక్ చేసుకోవాలి. అంటే ఆవిరి ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. అట్టిపళ్ళు అయితే ఉడికిపోయినాయి అనుకుంటున్నా. ఎందుకంటే 7-8 నిమిషాలు అయిపోయింది చూడండి. ఇట్లా అంటుంటే అట్లా ఇగో నురగలాగా కూడా వచ్చేస్తుంది లోపల నుంచి కొంచెం కొంచెంగా. కాబట్టి ఇప్పుడైతే ఆపేసుకొని పక్కకు తీసేసుకుంటున్నా. ఈ అట్టిపళ్ళని తీస్తున్నా. కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి చూడండి, మెత్తగా అయిపోయినాయి. ఇక చూసినారా, విడిపోతుంది అనమాట. ఇవి పక్కకు పెట్టుకొని కొద్దిగా చల్లారనిద్దాం. స్టవ్ పైన మరొక గిన్నె పెట్టుకున్నా. ఇందులో 1/2 కప్పు అయితే బెల్లం వేస్తున్నా. ఇది కొంచెం నల్లగా ఉంది. నల్ల బెల్లమైనా ఏ బెల్లమైనా మనకు అందుబాటులో ఉండే బెల్లం వేసుకుంటే సరిపోతుంది. 1/2 కప్పు వేస్తున్నా. ఇందులో 1 కప్పు ఎండు కొబ్బరి వేస్తున్నా. చూడండి, తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి అయినా లేకపోతే రెడీమేడ్ ఎండు కొబ్బరి అయినా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే రెడీమేడ్ ఎండు కొబ్బరి అయితే తీసుకున్నా. 1 కప్పు వేస్తున్నా. 1/2 కప్పు బెల్లానికి 1 కప్పు ఎండు కొబ్బరి. ఇది చూడండి, ఇట్లా కలుపుకున్న కొద్దీ ఎండు కొబ్బరి బెల్లం మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. పాకం వచ్చిన తర్వాత వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా వేసుకుంటేనే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ కొబ్బరిలోనే బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ. ఇట్లా 1 నిమిషం పాటు కలుపుకున్నాక ఇందులో 1 స్పూన్ నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసాక మొత్తం కలుపుకోవాలి. ఆవు నెయ్యి అయినా వేసుకోవచ్చు, మనకు అందుబాటులో ఉంటే ఏ నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యి లేకపోతే కొద్దిగా ఆయిల్ అయినా వేసుకుంటే సరిపోతుంది. ఇలా మంచి కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. అక్కడక్కడ బెల్లం గడ్డలు ఉన్నా ఏం కాదనమాట. ఇది ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. ఇందులో మీరు కావాలంటే ఇలాచి పొడి వేసుకోవచ్చు, అది మన ఆప్షన్ మాత్రమే. నేను నెయ్యి వేసాను కాబట్టి ఇలాచి పొడి వేయట్లేదు. ఇలాచి పొడి టేస్ట్ అంటే ఇలాచి పొడి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఇలాచి పొడి వేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇష్టం లేదు కాబట్టి నేనైతే ఇలాచి పొడి స్కిప్ చేశాను. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసి చల్లార్చుకుంటున్నా. అట్టిపళ్ళు అయితే మొత్తం చల్లారిపోయినాయి అనమాట. ఈ అట్టిపళ్ళని తొక్కలు తీసుకుంటూ ఒక గిన్నెలో వేసుకుంటున్నా. చూడండి ఎంత మెత్తగా జ్యూసీగా అయిపోయినాయి. చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయి. చల్లార్చినా కూడా పైన తొక్క మాత్రమే చల్లారింది కానీ లోపల మాత్రం వేడిగానే ఉంది. చూడండి ఇట్లా కలర్ మొత్తం చేంజ్ అయిపోవాలన్నమాట. బాగా ఉడికించుకోవాలి. అంటే ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా వేడిగా ఉన్నాయి. చూడండి కొద్దిగా ఇట్లా వాటర్ లాగా అయిపోతుంది అనమాట ఆవిరికి ఉడికిస్తే. ఈ బ్లాక్ ఇదంతా తీసేస్తున్నా. వెనక సైడ్ కొంచెం బ్లాక్ ఉంటుంది కదా, అదంతా తీసేసుకోవాలి. చాలా వేడిగా ఉన్నాయి. ఇప్పుడైతే ఒక పప్పు గుత్తి తీసుకున్నా. దీన్ని మొత్తం మెత్తగా చేసుకోవాలన్నమాట పప్పు గుత్తితోటి. చూడండి అట్టిపండుని మొత్తం ఇట్లా మెత్తగా చేసుకోవాలి. మనం పప్పు ఎట్లా రుబ్బుకుంటామో అదే విధంగా అనమాట. కాకపోతే మరీ అంత ఏముండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి అట్టిపండు ఆల్రెడీ మెత్తగానే ఉంటుంది. మనం ఉడికించుకునేసరికి ఇంకా చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఇట్లా మొత్తం మెత్తగా చేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి తీసుకొని 1/2 కప్పు మాత్రమే వేస్తున్నా, నేను మొత్తం వేసుకోవట్లేదు. చూసారా, 1/2 కప్పు వేసి పక్కన పెట్టేస్తున్నా. దీన్ని మొత్తం ఇందులో కలిపేస్తున్నా. కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను చెయ్యి పెట్టట్లేదు, సరిపోయి ఉంటుంది. ఎందుకంటే పిండి వేసేసరికి హీట్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా హ్యాండ్ పెట్టేస్తున్నా.
దీన్ని ఇప్పుడు మనం చపాతి ముద్ద ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలి. పిండి మన అవసరాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. ఇందులో ఇప్పుడు అరకప్పు వేసి కలిపాం కదా, ఇందులో మరి మొత్తం వేయకుండా కొంచెం వేస్తున్నాయి. ఈసారి ఇంకొంచెం పక్కన పెట్టేస్తున్నా. ఇట్లా కొద్దిగా పిండి వేసుకోవాలన్నమాట. ఒకేసారి వేసుకుంటే మరీ గట్టిగా అయిపోవచ్చు, ఒకవేళ తక్కువ వేసుకుంటే మరీ లూజ్గా అయిపోవచ్చు. కాబట్టి ఇట్లా మొత్తం అంత చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. చూస్తున్నారా, ఇట్లా ఇంకొంచెం పిండి పడుతుంది అనమాట. ఇది కూడా పక్కన పెట్టేస్తున్నా. మొత్తం ఒక్కసారి కలుపుదాము. పిండి ముద్దని ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. అట్టిపండు వేసి పిండి ముద్దని ఇలా రెడీ చేసుకొని కొబ్బరి బెల్లం వేసిన మిశ్రమం ఉంది కదా, దీన్ని ఇలా తెచ్చేయాలన్నమాట. చల్లారిపోయిందండి, మరి మొత్తం చల్లారనివ్వకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. కొంచెం చూడండి, నేను కావాలని ఇట్లా బెల్లం ముక్కలు అయితే ఉంచాను. టేస్ట్ బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా తినేటప్పుడు మాత్రము పంటికి ఆ బెల్లం తగులుతుంటే టేస్ట్ బాగుంటుందని ఇట్లా చిన్న చిన్న ముద్దల్లాగా రెడీ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఇట్లా చిన్న చిన్న రౌండ్ బాల్స్లా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. చూసారా, కొబ్బరి ఉండలు మొత్తం ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నా. మనం రెడీ చేసుకున్న పిండి ముద్దను కూడా కొంచెం తీసుకోవాలి, మరీ ఎక్కువ మోతాదులో కాకుండా. ఇట్లా తీసుకొని ఇట్లా రౌండ్గా చేసి కొంచెం నొక్కినట్టుగా చేయాలన్నమాట. ఇట్లా నొక్కినట్టుగా చేసి కొంచెం ఇట్లా వెడల్పుగా చేసుకోవాలి. చూస్తున్నారా, ఇట్లా వెడల్పుగా చేసుకోవాలి. పిండిని మొత్తం ఇట్లా లైట్గా ప్రెస్ చేయాలన్నమాట. అలానే మందంగా తీసుకోకూడదు, ఇట్లా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మన కొబ్బరి ఉండ, మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండని ఇలా తీసి ఇలా కొంచెం చూసారా, మొత్తం దీన్ని క్లోజ్ చేసేయాలన్నమాట. మీకు కనిపిస్తుందా, ఇట్లా క్లోజ్ చేసేయాలి. అంతే, ఇట్లా మొత్తం క్లోజ్ చేసేసి దీన్ని మళ్ళీ ఇట్లా రౌండ్గా నొక్కినట్టుగా చేయాలన్నమాట. కనిపిస్తుందా, రౌండ్గా చేసేయాలి. అంతే. మనం పతలాంగా తీసుకున్నాం కాబట్టి కొంచెం కనిపిస్తుంది, అయినా కూడా పర్వాలేదు. కొంచెం పిండి ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఏం పర్వాలేదండి. మరీ పిండి ఎక్కువ ఉంటే కూడా, క్వాంటిటీ ఉంటే కూడా ఇంట్లో తినడానికి ఇష్టపడరు. కాబట్టి నేను ఇట్లా మామూలుగా పిండి అయితే తీసుకున్నాను అనమాట. ఇట్లా రెడీ చేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా అన్నింటినీ రెడీ చేసుకోవాలి. చూసారు కదా, నేను మొత్తం అయితే రెడీ చేసుకున్నాను. మళ్ళీ గిన్నెలో కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని పెద్ద గిన్నె పెట్టుకున్నా. దానిపైన ఇట్లా హోల్స్ ఉండే గిన్నె పెట్టుకోవాలి. పైనుంచి ఒక క్లాత్ వేసుకుంటున్నాను నేను. కనిపిస్తుంది కదా, ఒక క్లాత్ అయితే వేసేస్తున్నా. మనం రెడీ చేసుకున్న రౌండ్ బాల్స్ అన్నీ ఇందులో పెట్టేస్తున్నాను అనమాట. చూడండి, నీళ్లు మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి. వీటన్నింటినీ ఇలా పెట్టేస్తున్నా. పెట్టేసి పైనుంచి క్లాత్ వేసేస్తున్నా. ఇది మొత్తం లోపలికి వేసేసి పైనుంచి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని స్టీమ్ చేసుకుందాం. బాగా ఉడుకుతుందండి, సౌండ్ కూడా వస్తుంది నాకు. హై ఫ్లేమ్లోనే పెట్టినా అనమాట. మూత తీస్తున్నా. చూడండి, పొగలు వస్తున్నాయి. ఇట్లా క్లాత్ వేయడం వల్ల ఆవిరి అన్నది ఎక్కడికి పోదన్నమాట. చాలా వేడి ఉంది క్లాత్ కూడా. అబ్బా, పర్ఫెక్ట్గా ఉడికినాయండి. ఓకే, పర్ఫెక్ట్. ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నా. రెడీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా. అన్నీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయండి. చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయి, చాలా మంచిది ఆరోగ్యానికి. చాలా వేడిగా ఉన్నాయండి. అన్నీ తీసి ఒక ప్లేట్లో అయితే వేసేస్తున్నా. ఆహా, ఇంకా కట్ చేస్తే పొగలు వస్తాయేమో. అంతే, ఇలా రెడీ చేసుకున్నాం కదా. మరి లోపల ఎట్లా కుక్ అయిందో ఒకసారి చూపిస్తా. అయితే వేడిగానే ఉందండి. పర్ఫెక్ట్. చూడండి, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఏంది అని అడిగినారు కాబట్టి చూడండి ఎంత టేస్టీ చేసి తీసుకొని వచ్చినాను. ఏంట్రా, చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఈజీగా తినే మంచి హెల్తీ లడ్డు అనమాట. అది కూడా ఆవేర్ లడ్డు విత్ బనానా కొబ్బరి బెల్లం వేసి చేసిన అనమాట. మళ్ళీ ఇందులో మైదా గీదా ఏం లేదు. మాట్లాడినారు మా హెదాన్సి గారు ముందే తీసుకుంటున్నాడు. అవి తీసుకుని నువ్వు తిను, బాగా తిన్న తర్వాత తెలుస్తుంది నీకు. తిను. బాగుందా? అమ్మా, బాగానే ఉన్నట్టుంది కదా కిట్గా. మమ్మీ గారికి తింటారా అంటే వీడు తిన్నాడు.
వీడు ఉపవాసం అనమాట. ఎట్లా చేసినావు ఇది ఎక్సలెంట్ ఉంది. చేతులతో చేసిన చేతలతోనే అందరు చేసి అన్నదేరాలనే ఇది. నువ్వు చేయమన్నావు, నేను చేసిన అబ్బా అంతే. సూపర్ అయితే సూపర్ ఉంది ఇక. వీడు తినడండి, మళ్ళీ ఏం తప్పుగా అనుకోకండి. వీడు ముఖం చూస్తా ఉంటాడు కానీ తినడు. చాలా సూపర్ ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్తా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము అందరికైతే వస్తూనే ఉంటాం. మరుంటాం. బాయ్ 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 లడ్డు మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఒకసారి ఖచ్చితంగా సూపర్ try ఉంది. చేయండి. సూపర్ సూపర్.